దేవునికి స్తోత్రం. ఈరోజు దేవుని వాక్య ధ్యానం కొరకు యెహెజ్కేలు గ్రంథం 5వ అధ్యాయం. ప్రవక్త అయిన యెహెజ్కేలును కొన్ని ప్రత్యేకమైన పనులు చేయమని నియమిస్తున్నాడు దేవుడే. ఆ పని అతను చేస్తున్న ప్రవక్తన ఇశ్రాయేలీయులకు ఒక పాఠంగా ఉండాలని, ఏమి రాబోయే దినాల్లో జరగబోతుందో దానికి బదులుగా ముందుగా సూచనార్థంగా ఈయన ఆ పని చేయాలని దేవుడు తెలియచేస్తూ ఉన్నాడు. ఏం చేయాలి అంటే, ఒక పదునైనటువంటి మంగళ కత్తి తెచ్చుకొని తల వెంట్రుకలు గడ్డాన్ని కూడా క్షవరం చేసుకొని, అవి ఎంత బరువు వచ్చాయో ఆ వెంట్రుకలన్నిటినీ తుయ్యాలని ప్రభు చెప్తున్నాడు. ఎందుకు ఇది అనంటే, ఇదంతా నగరం శత్రువులు వశమై వారి చేతుల్లో పొందబోయే అవమానాలను, అగచాట్లను సూచిస్తూ ఉంది. వాస్తవానికి తల గొరిగించుకోవడం ముఖానికి దుఃఖాన్ని కలిగించింది అని ప్రజలు గుర్తించటానికై దుఃఖానికి ఇది సూచన. అంటే తన ముఖం దుఃఖంతో ఉండవలసినటువంటి పరిస్థితి రాబోతుంది. ఇశ్రాయేలీలు అనగా యెరూషలేము ప్రజలందరూ ముట్టడి వేయబడబోతున్నారు. కాబట్టి వారికి సూచనగా ఈ పనిని చేయమని ప్రభు తెలియచేశారు. ఈ వెంట్రుకలను మరలా కొన్ని భాగాలుగా డివైడ్ చేసి, ఒక భాగాన్ని కాల్చివేయాలని, మరో భాగం నగరం చుట్టూ ఖడ్గంతో కొట్టాలని, మిగిలిన భాగం ఎగరవేయాలని ప్రభువారు తెలియచేశారు. దేవుడు చెప్తున్న ఈ మాటలన్నీ ఒకవేళ మనకు అంతగా అర్థం కాగలేదు అన్నట్లున్నా, యెరూషలేము ప్రజల జీవితాల్లో జరగబోతున్నటువంటి విషయాలను ముందుగానే ప్రవక్త ద్వారా ప్రస్తావిస్తూ ఉన్నాడు. వారు అట్టి విధంగా చెదిరిపోబోతున్నారు. ఒక భాగం కాల్చివేయబడబోతున్నారు ప్రజలు, మరొక భాగం కత్తి చేత నరికి వేయబడబోతున్నారు, మరొక భాగం చెదిరిపోబోతున్నారు, ఇంకొక భాగం మిగిలిపోయింది. ఆ భాగాన్ని ప్రభు చెబుతున్నారు, నీ చెంగు కట్టుకో. వాళ్ళు ధరించేటువంటి అంగీకి పైన వస్త్రం, ఆ వస్త్రానికి ఈ వెంట్రుకలు కట్టుకో అన్నాడు. పర్వాలేదులే, భద్రంగా ఉంటారు అని మనం అనుకుంటున్నాం. ఒక భాగాన్ని భద్రంగా ఉంచుతాను అంటున్నాడు. యెరూషలేము నివాసుల్లో అధికమైనటువంటి జనాభా నగరం లోపల బయట హతమయ్యేవారుగాను ఉన్నారని దీనికి సూచన. తల యెరూషలేముకు గుర్తుగా ఉంది. దేవుడే చెప్తున్నాడు, నేను వాళ్ళని తరుముతాను అంటున్నాడు. అంటే యోధా వారిని శిక్షించే నిమిత్తం శత్రువులను దేవుడే ప్రయోగించబోతున్నాడు. దేవుడు కారణం లేకుండా ఏ పని చేయడు. దేవుడు ఏదైనా పని చేశారు అనంటే దానిలో చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయం ఉంటది. ఇది వారి కొరకు మాత్రమే. కొందరు తప్పించుకుంటారని, అలాగ తప్పించుకున్న వారిలో కూడా కొందరు హతమవుతారని,
ఈ యెహెజ్కేలు వింతైన ప్రవర్తన, అతను ఇలాగ ప్రవర్తిస్తున్న విధానాన్ని ఎవరైతే చూస్తున్నారో అలాంటి వారికి ఇది అర్థం అయ్యేటట్లుగా ప్రభు చెప్తున్నారు. ఇప్పుడు ఇలాంటి పరిస్థితిని ప్రజలు గమనిస్తున్నారు. ఏం చేస్తున్నాడు యెహెజ్కేలు, బుర్ర ఏం పని చేయట్లేదేంటి అని వాళ్ళు అనుకుంటుంటారట. అప్పుడు వాళ్ళు వచ్చి ఏంటి ఇలాంటి పని చేస్తున్నావు అంటే అప్పుడు వాళ్ళకి చెప్పాలి ఇది. వాళ్ళకి చెప్పడం కోసం ఈయన నెత్తిని బోడి చేసుకోవడం, ఒక వెంట్రుకల్లో ఒక భాగాన్నేమో ఎగరవేయడం, ఒక భాగాన్నేమో కత్తి చేత నరికినట్టు తుత్తినలుగా చేశాడు, మరొక భాగాన్నేమో కాల్చివేయడం. ఇలాగున వారికి సూచనగా ప్రభు తెలియచేశారు. ఈ విషయాలన్నీ వాళ్ళకి చెప్పబోతున్నాడు యెహెజ్కేలు ప్రవక్త. ఇక్కడి నుంచి 7వ అధ్యాయం వరకు యెహెజ్కేలు సూచన కోసమైన తన ప్రవర్తనను వివరిస్తూ ఉన్నాడు. దేవుని యొక్క సందేశాన్ని ప్రజలకు వినిపింపచేస్తున్నాడు. కానీ ఆ రోజుల్లో యెరూషలేము ఎలా ఉండాలని దేవుడు ఆశించాడో ఆ విషయంలో అది పూర్తిగా విఫలమైపోయింది. ఇతర జాతుల కంటే యెరూషలేముపై దేవుని సత్యం వెలుగు ఎక్కువగా ప్రసరించింది. అయితే ఆ సత్యం నుండి, ఆ వెలుగు నుండి వారు పూర్తిగా తొలగిపోయారు. ఇతర జాతుల కంటే దాని చెడుతనం అధికమైపోయిందట. అందుకే దేవుడు అధికమైన శిక్ష ఇస్తున్నాడు. అధికంగా దాని నుండి ఆశించాడు ఆయన. కానీ అధికమైన శిక్ష వారికి పడింది. మత్తయి సువార్త 11వ అధ్యాయం 20-24 వచనాలు కనుక మనం చదివితే, యేసు ప్రభు వారు ఏ పట్టణం గురించి అయితే ఎక్కువ అద్భుతాలు చేశాడో ఆ పట్టణం ఖండించబడ్డానికి ప్రారంభమైంది. ఎందుకంటే అది పశ్చాత్తాపడలేదు. అందుకే ప్రభు అంటాడు, అయ్యో కొరిజీనా, అయ్యో బెత్సైదా, నీకు శిక్ష తప్పదు. మీలో జరిగిన అద్భుతమైన కార్యాలు తూరు సీదోనులో గనక జరిగి ఉండుంటే అక్కడ ప్రజలు మారు మనసు పొందుకుందరు, గోను బట్టు కట్టుకుందరు, నెత్తి మీద బూడిద పోసుకుందరు, వారికి మార్పు వచ్చును. కానీ మీకు మాత్రం ఏ మాత్రం మార్పు లేదు. అందుకే తూరు సీదోన్ల గతి కంటే మీ గతి భయంకరంగా ఉండబోతుంది అంటూ, కపెర్నహూమా, ఆకాశానికి హెచ్చైపోయిందానా, నువ్వు పాతాళానికి దిగిపోతావు. నీలో జరిగిన అద్భుతాలు సొదొమలో గనుక జరుగుంటే వారు చక్కగా మారు మనసు పొంది పశ్చాత్తాపం పొంది బాగుపడేవారు. తీర్పు రోజు ఒకటి ఉందే, ఆ తీర్పు రోజుకి మీకంటే సొదొమ గొమొర్ర పరిస్థితులే బాగుంటాయి అని చెప్పాడు. అంటే ఎంత ఘోరమైన పరిస్థితిలోనికి వీరు వెళ్ళిపోయారు చూడండి. అందుకే దేవుడు ఆ నగరాన్ని ప్రపంచమంతటికి గుణపాఠం తెలిపే ఒక ఉదాహరణగా చేశాడు. భయంకరమైన కఠినమైన మాటలు ప్రకటిస్తున్నాడు. దేవుడే మనకు విరోధి అయిపోతే మన పక్షాన్ని ఎవరు ఉంటారు? రోమపత్రికలో రాయబడి ఉంటుంది, మన పక్షమున ఆయన ఉంటుండగా మనకు విరోధి ఎవడు అని. కానీ దేవుడే మనకు విరోధి అయితే ఇక ఎవరుంటారు? ఎవరు ఉండలేరు. అందుకనే మనం ఎప్పుడు దేవునికి కోపాన్ని రేపేవారుగా, దేవునికి అయిష్టమైన బ్రతికేవారుగా ఉండకూడదు. వినయ విధేయతలతో చక్కగా దైవ మార్గంలో సాగిపోయేవారుగా ఉండాలి. ఎంత ఘోరంగా ఉన్నారంటే వాళ్ళు అన్య జనుల కంటేనట వాళ్ళు మరింత హేయమైన క్రియలు చేశారు.
కఠినమైన హృదయం కలిగిన వారుగా ఉన్నారు. అంత మాత్రమే కాదు, దేవుని పరిశుద్ధ స్థలాన్ని అపవిత్రపరిచారు, విగ్రహ ఆరాధన చేసేసారు. దేవుడికి నచ్చనివి ఏంటి అని అంటే హృదయం కఠినపరుచుకోకూడదు. మెత్తని మాంసపు గుండెగా, శుతిమెచ్చని హృదయంగా ఉండాలి మన హృదయం. కానీ కఠినమైన హృదయాన్ని వారు కలిగి ఉన్నారు. చెడ్డ పనులు చేశారు వాళ్ళు, అసహ్యమైన కార్యాలన్నీ చేసేశారు. ఏంటి అనంటే విగ్రహాలకు ఆరాధన చేయడం, విగ్రహాలకు మొక్కడం, విగ్రహాలకు బలి ఇవ్వడం. ఎంత దేవుని కోపం రేపేసింది చూడండి. సృష్టికర్తను మరిచి మనుషులు చేతులతో చేసిన వాటిని పూజించి దేవుని కోపం రేపారు వాళ్ళు. అక్కడితోనే అయిపోయిందా అంటే వాళ్ళు పరిశుద్ధ స్థలమైన దేవుని మందిరాన్ని అపవిత్రపరిచారు. ఎంత కోపం వచ్చేస్తుందంటే దేవుడికి. యేసుక్రీస్తు ప్రభువారు యెరూషలేముకి వెళ్ళినప్పుడు అక్కడ దేవాలయంలో రూకలు మార్చుకునే వాళ్ళు ఉన్నారు, వ్యాపారం చేస్తున్నారు మందిరంలో. చాలా కోపం వచ్చి కొరడా తీశారు ప్రభు. నా మందిరము సమస్త జనులకు ప్రార్థనా మందిరం అని మీకు తెలీదా? ఎందుకు ఇలాంటి పని చేశారని వారిని కొరడా ఇచ్చుకొని కొట్టినట్లు కనబడుతుంది. అంటే దేవుని మందిరాన్ని పాడు చేస్తే దేవుడు ఎట్టి పరిస్థితులు ఒప్పుకోడు. ఈ రోజున చాలా మంది పేటరేగిపోయి దేవుని మందిరాల్లోనికి వెళ్ళిపోయి మందిరాల్లో ఉన్నటువంటి వస్తువులను పాడు చేసి వెర్రవిగుతూ యూట్యూబ్లోను పెడుతూ చాలా పొగరెక్కిపోయిన వారుగా ఉన్నారు. వాళ్ళందరికీ ఇదే హెచ్చరిక. ఏంటి అనంటే వారి జీవితాలు రాబోయే దినాల్లో కఠినమైన శిక్షకు గురి కాబోతున్నారు. ఆ విషయం మనకు తెలియదేమో గాని మనశ్శాంతి లేని పరిస్థితి, రోగం, కరువు, ఇబ్బందుల్లో వారు పశ్చాత్తాపడి కుమిలి కుమిలి చచ్చిపోబోతున్నారు. కారణం ఏంటి అనంటే దేవునికి కోపం వచ్చేది ఆయన మందిరాన్ని పాడు చేస్తే ఆయన ఎట్టి పరిస్థితుల్లో ఒప్పుకోడు. వాళ్ళు అనుకున్నారు ఈ దేవుడు శాతగానుడు, ఈ దేవుడు ఏం చేయలేనుడు, ఈ దేవుడు పట్టించుకోలేనోడు, ఆయన ఏం చేస్తాడు అనుకుంటూ ఒక ఎదవ అంటాడు, శవం చున్నీ వేసుకున్నాడు అటు ఇటు అంటాడు. అంటే సజీవుడైన దేవుణ్ణి ఎరగని మనోనేత్రాలు మూయబడినటువంటి గుడ్డు వారిగా కొద్దిమంది ఉన్నారు. వారు ప్రజలను అసహ్యమైన పదజాలంతో దేవుని తిడుతుంటే, దేవుని ప్రజలను అవమానకరంగా మాట్లాడుతుంటే దేవుడు చూస్తూ ఊరుకుంటాడని అనుకుంటున్నారు. వాళ్ళకి తెలీదు ఒక ఘోరమైన శిక్ష రాబోతుంది అని. ఆ దినాన్న వాళ్ళకి అర్థమవుతుంది, అయ్యో నేను చేసిన పనికే ఇంతటి శిక్ష అనుభవించవలసి వచ్చిందని. దేవుడేమీ తెలియపరచకుండా వదిలేడు. 100% వారికి తెలిసేలాగే వారు ఎందుకు ఆ బాధ, ఎందుకు ఆ కష్టం, ఎందుకు ఆ రోగం, ఎందుకు ఆ సమస్య వచ్చిందో తెలిసేలాగా చేస్తాడు ఆయన. ఆయన ప్రజలే మందిరాన్ని అపవిత్రం చేస్తే ఒప్పుకోలేదు. ఆయన ప్రజలు, యెరూషలేము ప్రజల కోసం ఎన్నెన్నో చేశాడు ఆయన. అలాంటి వారే మందిరాన్ని పాడు చేస్తే ఒప్పుకోకపోతే ఎవడో పరాయోడు దేవుని నామాన్ని అవమానిస్తూ దేవుని మందిరాన్ని పాడు చేస్తే ఆయన ఊరుకుంటాడా? అస్సలు ఊరుకోడు. వాళ్ళకి, ఇశ్రాయేలీయులకి, యెరూషలేములో ఉన్న ప్రజలకు, యూదా జనాంగానికి దేవుని మాట వినకుండా కఠిన హృదయమైపోయి ఏ క్రియలు చేసి విగ్రహారాధనకు మునిగిపోయి పరిశుద్ధ స్థలాన్ని పాడు చేసిన వారికి ప్రభు చెప్తున్నారు, ఘోరమైన శిక్ష రాబోతుంది. ఏంటి ఆ శిక్ష అంటే
రాబోయే దినాలలో బాధాకరమైన పరిస్థితులు చూడబోతున్నారు. చాలా వేదన అనుభవించబోతున్నారు. వారు చేసినటువంటి అసహ్యమైన కారణాలు దేవునికి కోపాన్ని రేపాయి. నిజమైన దేవుణ్ణి మరిచి విడిచి వారికి ఇష్టం వచ్చినట్లుగా బ్రతికేరు గనక దేవుని కోపం వారి మీద రగులుకుంటుంది. ఆయన కోపానికి ఎవరైనా గురి కాక తప్పదు. ఆయన కోపం కారణం వాళ్ళు చేసినటువంటి దుష్కార్యమే. అందుకే ఆయన ఏం చేస్తున్నాడనంటే కరువు చేత ప్రజలు చనిపోయేలా చేయబోతున్నాడు. శత్రు చేతులకు ఖడ్గానికి గురి అయిపోబోతున్నారు. దుష్ట మృగాలకు వారిని ప్రభు అప్పగించబోతున్నాడు. అలాగ జరుగుతున్నప్పుడు వారు చాలా పశ్చాత్తాపడవలసిన పరిస్థితికి వెళ్ళిపోతారట. దుర్మార్గంతో నిండిపోయినటువంటి నగరాలు, దేశాలు దేవుడు తీర్పుకి గురి కాక తప్పదు. అప్పుడు ఆయన ఉపయోగించే ఈ 4 శిక్షలను కరువు, క్రూర మృగాలను అప్పగించడం, తెగులు, ఖడ్గానికి అప్పగించడం జరుగుతుంది. ఇర్మియా గ్రంథం 15వ అధ్యాయము 2-3 వచనాల్లో చూస్తే మేము ఎక్కడికి వెళ్ళాలి అని నిన్ను అడిగితే నీవు వాళ్ళతో ఇలా చెప్పాలని చెప్తున్నాడు. చావునకు నియమించబడ్డ వాళ్ళు చావునకు, ఖడ్గానికి నియమించబడిన వారు ఖడ్గానికి, కరువుకు నియమించబడిన వారు కరువుకి, ఖైదుకు నియమించబడిన వారు ఖైదుకి వెళ్ళవలసి ఉన్నది. ఎందుకు అంటే వారు చేసినటువంటి పని. ఇర్మియా గ్రంథం 24వ అధ్యాయం 10వ వచనంలో కూడా నేను వాళ్ళ పూర్వీకులకు ఇచ్చిన ఈ దేశంలో వాళ్ళు ఉండకుండా పోయే వరకు వాళ్ళ మీదకి ఖడ్గాన్ని, కరువుని, ఘోరమైన రోగాన్ని రప్పిస్తాను. దేవునికి నచ్చని వారుగా బ్రతుకుతూ దేవుని కోపాన్ని రేపుతున్నప్పుడు దేవుడు పలికినటువంటి మాటలే ఈ ఘోరమైన శిక్షకు కారణం. ఈరోజు దేవుని కలిగిన నీవు గనక దేవునికి నచ్చని జీవితాన్ని జీవిస్తుంటే, ప్రభుని ఎరిగి ఆయన మందిరానికి వచ్చి ఆయన బిడ్డగా బ్రతుకుతున్న నీవు మరలా భ్రష్టురాలుగా పోతే, ఆయనకి విరుద్ధమైన జీవితం జీవిస్తే ఆయన ఊరుకోగలుగుతాడా? నాశనమైపోయిన నీ జీవితాన్ని, అపవిత్రమైపోయిన నీ జీవితాన్ని, చెడిపోయిన నీ జీవితాన్ని పవిత్రపరిచి ఆయన సన్నిధిలో బలపరిచి ఒక దీవెనకరంగా నిన్ను ఉంచాలనుకుంటున్నాడే. మరి ఇంకా ఎందుకు లోకాన్ని కోరుకొని లోక సంబంధమైన జీవితాన్ని అనుసరిస్తున్నావు? లోకాన్ని విడిచిపెట్టు, దేవునికి దగ్గరగా బ్రతకటానికి ప్రయత్నించి నీలో ఉన్న చెడుతనాన్ని మానుకో. దేవుని గాయాలు రేపే పరిస్థితులు విడిచిపెట్టు. నీ జీవితాన్ని అపవిత్రపరుచుకోకు. లోక సంబంధమైనటువంటి చెడు వైపుకు తిప్పుకోకు. ప్రభు ఉద్దేశం ఏంటో తెలుసా? వీటన్నిటిని పంపించి రక్తపాతం చేసేసి వారి జీవితాలు నాశనం అయిపోవాలని ప్రకటించడానికి గల కారణం వారిలో ఉన్నటువంటి తిరుగుబాటు స్వభావం, కఠిన హృదయం, చెడ్డ క్రియలు, దేవుని మందిరాన్ని అపవిత్రపరిచి విగ్రహారాధన జరిగించడం. ఇలాగున నీ జీవితంలో దేవునికి నచ్చని క్రియలు ఏయన్నా ఉంటే సరి చేసుకోవాలని ముందుగానే ఆయన హెచ్చరిక చేస్తున్నాడు. ఇంత ముందుగా వారికి చెప్పినప్పుడు వారి సరిచేయబడి దేవునికి లోబడి బ్రతకగలిగితే వారి జీవితాలు ఎంత ధన్యం. ఈ వాక్యాన్ని వింటున్న బిడ్డలారా, దేవునికి లోబడి దేవుని వాక్యానుసారంగా మీ జీవితాలను కట్టుకోండి. దేవునికి నచ్చని అపవిత్రమైన హేయ కృత్యాలకు పాల్పడకండి. లోక సంబంధమైన చెడుకు దగ్గరవ్వకండి. పవిత్రమైన జీవితాన్ని జీవించండి. నిన్ను కోరుకుంటున్నాడు ఆయన, క్షేమమునివ్వాలనుకుంటున్నాడు ఆయన.
నీ జీవితాన్ని దీవెనకరంగా ఉంచాలనుకుంటున్నాడు. నిత్య రాజ్యంలో పరలోకపు ఆనందాన్ని అనుభవించటానికి ఒక శ్రేష్టమైన పరిస్థితిని నీకు ఇవ్వాలనుకుంటున్నాడు. ఎందుకు అలాంటి పరిస్థితికి దూరం అయిపోతావు? ఈ యోధా జనాంగం, యెరూషలేము పట్టణపు ప్రజలు చేసిన దేవునికి నచ్చని ప్రవర్తన మాని దేవుడికి నచ్చేటువంటి వారిగా ఉండాలి. యోహాను గ్రంథంలో, యోహాను చరిత్ర మనం చూస్తే, నినివే పట్టణానికి వెళ్ళి ప్రకటించినప్పుడు ఆ యొక్క ప్రజలందరూ మారు మనసు పొందారు. వారి చెడుతనాన్ని విడిచిపెట్టారు. దేవుని కనికరాన్ని పొందారు. అటు విధంగా నీ జీవితంలో దేవునికి నచ్చని పరిస్థితులు ఏమైనా ఉంటుంటే ఈరోజు ప్రభు దగ్గర క్షమాపణ కోరుకుని పరిశుద్ధంగా బ్రతకటానికై దేవునికి నిన్ను నీవు అప్పగించుకో. దేవుడు నిన్ను క్షమిస్తాడు, క్షేమం ఇస్తాడు. ప్రతి విధమైన బాధకరమైన పరిస్థితుల నుంచి తప్పకుండా విడిపిస్తాడు. అటు కృప, ధన్యత దేవుడు ఈ వాక్యం విన్న వారందరికీ దయచేయును గాక. ఆమేన్.